హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చపాతీ టిఫిన్స్ లాంటివి తినబుద్ధి కానప్పుడు రైస్ తోటే వెరైటీగా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా చేసుకునే ఈ బిస్బిల్లాబాత్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చేసుకోవడం చాలా తేలిక, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో రైస్ ఇంకా పప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. దీనికోసం నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ ఇంకా 1.5 గ్లాస్ కందిపప్పు, అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. మీకు ఇక్కడ పెసరపప్పు ఇష్టం లేనట్లయితే 2 గ్లాసుల కందిపప్పు తీసుకుంటే సరిపోతుంది. కానీ పెసరపప్పు వేయడం వల్ల బిస్బిల్లాబాత్ అనేది క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడిగిన పప్పు ఇంకా బియ్యంలో 1 గ్లాస్కి 4 గ్లాసులు, అంటే ఇక్కడ 2 గ్లాసుల రైస్ ఇంకా 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. అరగంట తర్వాత ఇందులో కొంచెం నెయ్యి ఇంకా పసుపు వేసుకొని మరొక 8 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ని స్టవ్ పై ఉంచుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల వేరొక స్టవ్ పై ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 ఇలాచీ, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పు లేదా వేయించిన శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటబుల్సే కాదండి, ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే సొరకాయ ఇంకా పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ, ములక్కాయ వేసుకున్నాను. మీరు ఇవనే కాదు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే వెజిటబుల్స్ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే వెజిటబుల్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని వేసుకోవాలి. ఇక్కడ చింతపండు అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత మూత పెట్టి కూరగాయలన్నీ బాగా సాఫ్ట్గా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే చింతపండు అంతా ముక్కలకి పట్టి ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఇందులో ఒక టీ స్పూన్ అంతా బెల్లం పౌడర్ వేసుకుంటే మనం వేసుకున్న చింతపండు గుజ్జు అనేది ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి సరిపోతుంది.
ఈలోగా మన రైస్ ఇంకా పప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది. అది మూత తీసి ఒకసారి చూసుకుందాం. ఈ రైస్ని ఒకసారి గంటెతోటి స్మాష్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఈ రైస్లో వేసుకొని కలుపుకోవాలి. అలాగే మరొక 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని స్టవ్ పై సిమ్లో ఉంచుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల వేరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని మనం పోపు అనేది రెడీ చేసుకుందాం. వేరొక స్టవ్ పై ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. తాలింపు అనేది నెయ్యితో వేసుకున్నట్లయితే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకొని ఒక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి. అలాగే నేను ఉప్పు అయితే వేయటం మర్చిపోయానండి. సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని చివరిగా దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిసిబిల్లాబాత్ అనేది రెడీ అయిపోతుంది. స్పెషల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది బూందీ మిక్చర్తో కానీ ఆమ్లెట్తో కానీ సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ